ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ఆసక్తితో విని ప్రియులారా, మరి దాని ప్రకారం జీవితాన్ని గడపటం మనం నేర్చుకోవాలి. మరి ఆ విధంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారని తెలుసు అందరికీ. అనేకమైన గొప్ప కార్యాలు చేశారని తెలుసు అందరికీ. మరి అనేక మంది బయటపడకుండా రహస్యంతో దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారని మరి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రహస్యంగా అంగీకరించిన వారిలో మరి ఒకటి గురించి దేవుడు ఉదాహరణగా చెప్తారు. ఒకటి ఏంటంటే, నికోదేము అనే మరి యూదుల అధికారి, మరి ఆయన పరిచారకుడే, దేవుని పరిచయం చేసేవాడే, ధర్మశాస్త్ర బోధకుడే. అతడు ఏమనుకుంటున్నాడంటే, రహస్యంగా రాత్రిపూట వచ్చి పగలొస్తే అందరూ చూస్తారని, మరి యేసు ప్రభువుని అందరూ చూసేలాగా ఒప్పుకోవటం ఇష్టం లేక రాత్రిపూట చక్కగా వచ్చి తీరిగ్గా ఏ అర్ధరాత్రి పూట వచ్చాడో మరి ఏంటో మరి తెలియదు, రాత్రిపూట వచ్చాడని రాయబడి ఉంది. అదే ఇక్కడ చదువుతాం. ఇప్పుడు యోహాను 3వ అధ్యాయము 1-2 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచన క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని, దేవుడని యేసు ప్రభువుని గుర్తించాడు ఆ పరిచారకుడు, పరిసయ్యుడు. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుడైతేనే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడైతేనే ఈ విధమైన గొప్ప కార్యం చేయగలడని గుర్తించాడు.